హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా మినప్పిండి లేకుండా జొన్న రవ్వ, క్యారెట్, కొబ్బరి తురుముతో పక్కా న్యూట్రిషనల్ జొన్న ఇడ్లీలు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు, ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డబ్ల్యూడి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటీస్. ముందు ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోండి. జొన్న రవ్వ ఈ విధంగా సన్నగా ఉండాలండి. మిక్సీలో మాత్రం అస్సలు రవ్వ పట్టద్దు. పిండి మరకి కొంచెం ఓపిక చేసుకుని వెళ్తే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఈ రవ్వని పిండి లేకుండా బాగా జల్లించి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసి ఖచ్చితంగా కనీసం గంట నుంచి 2 గంటల సేపు అయినా నానబెట్టండి. ఇప్పుడు క్యారెట్ తురుము, కొబ్బరి తురుము కోసం ఇలాంటి గ్రేటర్ ఒకటి తీసుకోండి. తురుముకోవడానికి మిక్సీని మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఇడ్లీకి మంచి టెక్స్చర్ రావడానికి నేను చూపించిన బ్లేడ్స్ మీద మాత్రమే ఈ క్యారెట్ని, కొబ్బరికాయని తురమండి. రెండు గంటలు అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన జొన్న రవ్వని బాగా క్లీన్ చేసి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ కొబ్బరి తురుము, ఫుల్ కప్ క్యారెట్ తురుము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి. కొబ్బరి కూరని 1/2 కప్ మాత్రమే వేయండి, ఎందుకంటే కొబ్బరి టేస్ట్ డామినేట్ చేస్తే తినడానికి అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు చుక్క వాటర్ కూడా వేయకుండా బాగా కలపండి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి ఖచ్చితంగా ఇలాంటి గరిటెని మాత్రమే తీసుకోండి, షేప్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఈ గరిటలోకి తీసుకొని మంచిగా షేప్ చేసుకొని ఇడ్లీ రేక్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యారెట్కి బదులు ఎలాంటి వెజిటేబుల్ అయినా చూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది ఇడ్లీకి వస్తుంది, కాబట్టి జాగ్రత్త. ఈ మిక్స్చర్ని మరీ గట్టిగా గరిటలోకి ప్రెస్ చేయకండి, మీడియంగా ఒత్తితే ఈ విధంగా సింపుల్గా గరిట నుంచి మిక్స్చర్ అనేది వదిలేస్తుందండి. ఇప్పుడు వీటిని ఇడ్లీ వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసి లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత ఈ ఇడ్లీలు ఉడికినాయో లేదో ఫోర్క్ సహాయంతో టెస్ట్ చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా క్యారెట్, కొబ్బరి తురుముతో ఈ ఇన్స్టెంట్ జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినట్లేనండి. ఈ ఇడ్లీల్లోకి మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, పులుపు ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోండి, అలాగే మీకు నచ్చిన చట్నీతోని ఇడ్లీల్ని ఎంజాయ్ చేయండి. అలా కాదండి, కొత్త ఆవకాయ రెడీగా ఉందంటారా, నెయ్యి వేసుకుని తినండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, మినప్పిండి అవసరం లేకుండా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ జొన్న ఇడ్లీలు ఎలా చేసుకోవాలో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.